ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో జూమ్ యాప్ ద్వారా ప్రతిరోజు మనం చేసుకుంటున్న పారాయణ మరియు సత్సంగాల్లో జాయిన్ అవుతున్న సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. గురువు మన జీవితంలో ప్రత్యేకం. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. భగవంతుడే అన్ని పాత్రలు పోషించేది ఆ పరమాత్మే. కారణం ఏంటంటే, ఇదిగో ఈ జీవుడికి ఒక జన్మనిచ్చారు, ఒక పవిత్రమైన తల్లిదండ్రులు ఇచ్చారు. బిడ్డకి ఆ భగవంతుడే తల్లి రూపంలో తొలి అంటే ఆ పసి వయసులో ఆయన సేవ చేస్తున్నాడు. ఎంత మమకారం తల్లికి! తననైనా మర్చిపోతుందేమో కానీ బిడ్డను మర్చిపోలేదే. ఎన్నేళ్లకు కూడా తన శ్వాస ఉన్నంత వరకు, తన చివరి శ్వాస తీసుకునేంత వరకు ఒకవేళ తనను తాను మర్చిపోవచ్చు, తన సుఖాన్ని తను కోరుకోకపోవచ్చు, కానీ బిడ్డ గురించి ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదే. ఆ మమకారం భగవంతుడే తల్లి రూపంలో మనకిస్తున్నారు. అందుకే నలుగురిలో తొలి పాత్ర తల్లిది. తండ్రి తనకు జన్మించాం కాబట్టి తన శక్తి కొద్దీ చదివించుకుంటారు. తన శక్తి కొద్దీ సొసైటీలో మన కాళ్ళ మీద మనం నిలబడేందుకు సహాయం చేస్తారు. సరే, తాము ఆర్జించిన ఆస్తిపాస్తుల్ని బిడ్డకి లేదా బిడ్డలకి పంచుతారు. బిడ్డ గురించి గొప్పగా చెప్పుకుంటే తండ్రి నా కొడుకు లేదా నా కూతురు అని గొప్పగా చెప్పుకుంటారు. అలా తల్లి తర్వాత భగవంతుడు తండ్రి పాత్రలో మనకు ఆయన సేవ చేస్తున్నారు. ఇక మూడవది గురువు. మన ప్రాపంచిక గురువులు ఉన్నారు, వాళ్ళు లేకుండా మళ్ళీ మనం లేం కదా. అలాగే ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. ప్రాపంచిక గురువులు చిన్నతనంలో మనం ఇప్పుడు ప్లే క్లాస్ అంటున్నాం, అప్పట్లో మన చిన్నతనంలో నర్సరీ అనేవాళ్ళం, లేదా ఎలిమెంటరీ స్కూల్. అక్కడ మనకు ఓనమాలు నేర్పించి, అక్షరాభ్యాసం చేయించి, అక్షరాలు మన చేత రాయించి, ఎంతో ఓపికగా మనకు చదువులో పునాది వేశారే. అక్కడి నుంచి హై స్కూల్, జూనియర్ కాలేజ్, తర్వాత కాలేజెస్, అది డిగ్రీ కాలేజెస్ అనండి లేదా ప్రొఫెషనల్ కాలేజెస్ అనండి, తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, ఇలా ఈ గురువులందరూ తీర్చిదిద్దబట్టే కదా ఈరోజు మనం ఇలా హ్యాపీగా ఉండగలిగాం. మన జీవితాన్ని మనం లీడ్ చేసుకున్నాం, మన కుటుంబాన్ని మనం పోషించుకున్నాం. వీలైనంత మనం కూడా సేవ చేసే అవకాశం వచ్చిందంటే ఆ రోజు వాళ్ళు చదువు పరంగా వేసిన పునాదే కదా. అది ప్రాపంచిక గురువు చేసినటువంటి సేవే. తర్వాత ఆధ్యాత్మిక గురువు, ఎన్నే సద్గురువు అంటున్నాం. సద్గురువు తల్లి, తండ్రి
ప్రాపంచ గురువులు చేయలేంది సద్గురువు మాత్రమే చేయగలిగింది ఏంటి అని అంటే, ఇప్పటి వరకు ప్రాపంచికత వైపు ఉన్న మన మనస్సును క్రమక్రమంగా, అంటే తమకు తాము ఆయన మనకు పరిచయం చేసుకుని తమ పట్ల నమ్మకాన్ని కలిగించి విశ్వాసాన్ని కుదిరించి అనేక అనుభవాలతో మన మనసులో ఆయన సుస్థిరమైపోయి ఆయన పాదాల పట్ల మనకు పూర్తి విశ్వాసాన్ని కలిగించి క్రమక్రమంగా మనలో ఉండే ప్రాపంచికతను తొలగించుకుంటూ ప్రాపంచికత వైపు ఉన్నటువంటి మన మనసును క్రమంగా అలా వెనక్కి తిప్పించేందుకు వారి చరణాల వద్దకి మరల్చుకుంటున్నారే. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగున ఆయన మనకు అండగా ఉంటున్నారే. ఒక్క అడుగు వేయి, నేను 10 అడుగులు వేస్తాను. నా పాదాల చెంత నీ భారాన్ని మూపు, నేను మోస్తాను. ఒక్క నాయందే నీ దృష్టి నిలుపు, పరమార్థం నీ చేతికి అందుతుంది అని మనకి ఎన్ని వరాలు ఇచ్చి మనల్ని నడిపిస్తూ చివరికి ఆయన పాదధూళిగా మలుచుకునేంత వరకు మనల్ని విడవరే. ఎంత చెప్పుకున్నా ఆ సద్గురువుకి మన రుణం ఎలా తీర్చుకోగలం? తల్లికి తండ్రికి మనం సేవ చేసి జన్మలో రుణం తీర్చుకోవచ్చు. ప్రాపంచ గురువులకి కనబడ్డప్పుడు నమస్కారం చేస్తూ, పాద నమస్కారం చేస్తూ, వాళ్ళ బాగోగులు మనం విచారించో, ఇంకేదన్నా సేవ చేసో కాస్త రుణం తీర్చుకోవచ్చేమో. కానీ తల్లిదండ్రి ప్రాపంచ గురువులు ఈ జన్మ వరకే పరిమితం. కానీ సద్గురువు జన్మ జన్మలకు, గడిచిన అనేక వేల జన్మల్లో ఆయన మన కూడా ఉన్నారు, మనల్ని నడిపించారు, ఇప్పుడు నడిపించుకుంటూ ఉన్నారు. తర్వాత మనకు రాబోయే జన్మల్లో కూడా మనం ఎక్కడున్నా ఆయన దృష్టిలో ఉంటాం. అదిగో ఆ మేకపిల్లల్లాగా, లేకపోతే ఆ చిన్నబసప్ప వీరభద్రప్పలాగా, మనం ఎక్కడ కనపడ్డా, అదిగో కాపడ్డే గారి భార్యలాగా, ఎక్కడున్నా మనల్ని ఆ పులిలాగా మనల్ని ఆయన వద్దకు రప్పించుకొని తీరుతారు. కాబట్టి సద్గురు రుణం తీర్చుకోలేనిది, తీర్చుకోకూడదు కూడా. రుణం ఎప్పుడు అలా ఉండిపోవాలి. గురు చరణాలలో ముడిపడిన స్నేహబంధం ఎప్పటికీ తెగి విడిపోకుండా ఉండుగాక. కాబట్టి గత జన్మల కాలమంతా తుడిచిపెట్టుకుని పోయి భవిష్యత్తు తీరానికి చేర్చబడి మిగిలిన వర్తమాన కాలమంతా నిరంతరం గురు చరణాల వద్ద స్థిరంగా ఉండుగాక. 27వ అధ్యాయం. కాబట్టి గతించిన కాలం అంతా తుడిచిపెట్టుకెళ్ళి మన గత జన్మల చేసిన కార్యాలన్నీ, ఆ కర్మలన్నీ తుడిచిపెట్టుకొని పోయి భవిష్యత్తు భగవంతుడు, అంటే భవసాగరంలో మనం ఉన్నాం. ఒకవైపు మన ప్రాపంచికత ఉంది, రెండవ దరి భగవంతుడు ఉన్నారు. కాబట్టి మన భవిష్యత్తు భగవంతుడి వైపుకి, ఆ దరికి, భవిష్యత్తు తీరానికి చేర్చబడి భగవంతుడి పాదాల వద్దకు చేర్చబడి, ఈ మిగిలిన ఎప్పుడు వర్తమాన గతించిన మన భూతకాలం నశించిపోతుంది, గతించిన కాలం ఎప్పుడు తుడిచిపెట్టుకుపోతుంది అంటే, తీరానికి భవిష్యత్తు ఎప్పుడు చేర్చబడుతుంది అని అంటే, ఇప్పుడు వర్తమానంలో మనం గనక ఆయన చరణాల వద్ద స్థిరంగా మన మనసుని అర్పించుకుని, మనల్ని మనం ఆయన సమర్పించుకొని దృఢమైన శరణాగతి భావంతో కనుక ఉంటే అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి గతించిన కాలాన్ని తుడిచిపెట్టగల సమర్థులు, మన భవిష్యత్తుని తీరానికి అవలీలగా చేర్చగల సర్వసమర్థులు, ప్రేమమయులు, జ్ఞానస్వరూపులు, వైరాగ్య నిధి, కరుణ సాగరులు, పరిపూర్ణ కరుణామూర్తి అయినటువంటి సద్గురువుతో ఎప్పుడూ మనం బంధం శాశ్వతంగా ఉండాలి. కారణం ఏంటంటే, ఇదిగో ఈ స్థూల శరీరానికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల్ని ఆయన ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నారు. అంటే 28వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయనే సూత్రధారినై, ఆయనకి అనన్య శరణుజొచ్చి ఆయనే నిత్యం స్మరిస్తూ ఆయనపై భారం వేసే వారి వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను అన్నారు. కాబట్టి మనం పరిపూర్ణంగా భారం సమర్పిస్తే గురువు పాదాల చెంత
ఆయనే మన బుద్ధి అయి మనల్ని నడిపించుకుంటానని అంటున్నారు. అలా ఈ శరీరం చేసేటువంటి వ్యాపారాలు కర్మలన్నిటినీ ఆయన నియంత్రించుకుంటారు, బుద్ధి తామే అయి. ఇది ఈ స్థూల శరీరానికి సంబంధించి. జీవుడు జీవాత్మ పరమాత్మలో ఎప్పుడు ఐక్యమవుతుంది? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కాంతి శరీరం, ఈ మూడు లేకుండా ఉంటేనే కదా. స్థూల శరీరానికి సద్గురువు ఎల్లప్పుడూ మరి వెంట ఉంటున్నారు. ఇంకా సూక్ష్మ శరీరానికి సంబంధించి గురువు సహాయం ఎలా ఉంటుంది అని అంటే, సచ్చరిత్ర 6వ అధ్యాయంలో 4వ ఓవి, గురువు యొక్క కరస్పర్శలోని విశిష్టత ఆశ్చర్యకరం. అంటే బాబాగారు ద్వారకామాయిలో ఆ పవిత్ర శరీరంతో ఉన్నప్పుడు వెళ్ళిన భక్తులందరికీ ఆయన వారి పాదాలకు నమస్కరించినప్పుడు ఆయన అభయహస్తాన్ని మన శిరస్సు మీద అట్లా ఉంచేవారు. విభూతితో ఉన్నటువంటి వారి చెయ్యి, ఆ వరదహస్తం మన శిరస్సును పడంగానే హేమంత్ పంత్ రాస్తారు, హృదయంలో ప్రేమ ఉప్పొంగుతుంది, ప్రేమ ఉప్పొంగుతుంది, కళ్ళగుండా ఆనంద బాష్పాలు సాధిస్తాయి. అలా ఆనందంతో భక్తులు ఊగిలాడేవాళ్ళు, ఊగిపోయేవాళ్ళు ఆనందంతో. అంతే. ఆ కరస్పర్శలోని విశిష్టత అంత ఆశ్చర్యకరం. ఆ కరస్పర్శకి ఎత్తడి శక్తి ఉన్నదంటే, ప్రళయాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరం దహించబడి భస్మీభూతమైపోతుంది గురువు యొక్క కరస్పర్శ, వారి చేతి హస్తస్పర్శ. హస్తస్పర్శ మాత్రంతో ప్రళయాగ్నులు కూడా దహింపబడని సూక్ష్మ శరీరం దహించబడి అది భస్మీభూతమైపోతుందట. అంతటి శక్తి ఉంది గురువు యొక్క హస్తస్పర్శకు. కాబట్టే అది ఎవరి వల్ల సాధ్యం కాదే, గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవాలి అని అభిలాష ఉంటే ఈ స్థూల శరీరంతో గురువుని దృఢంగా ఆశ్రయించి ఉండటం ఒక్కటే తరుణోపాయం. 45వ అధ్యాయంలో ఇదే మాట. కలియుగంలో ఏంటి మనకున్నటువంటి ఏకైక మార్గం భావాన్ని తరించాలి అని అంటే, హరి లేదా గురువు యొక్క చరణస్మరణం. దీనితోటే భవభయ హరణం. శరణాగతులకు ఇది ఒక్కటే శరణం. సచ్చరిత్ర ఎన్ని రకాలుగా మనం ఏం చేయాలో, మనం ఎలా ఉండాలో, మన విధి, మన కర్మలు ఎలా ఉండాలో మొత్తం గీత గీశారు సద్గురు సచ్చరిత్రలో. ఆ గీతలో గనక మనం ఉంటే జన్మధన్యమే. కానీ ఆ గీతకు అవతల వైపు నుంచి మాయ గొలుసులు బట్టి లాగుతూ ఉంటుంది. మన వెనకటి జన్మల సంస్కారాల కర్మల ప్రభావం మనల్ని వెనక్కి గుంజుతూ ఉంటుంది. రా రా వెనక్కి రా, బాగుపడుతున్నట్టు రా వెనక్కి రా. పాపం గురువేమో కాలికి దారం కట్టి ఆయన లాగుతుంటారు, మాయ ఇనప గొలుసు కట్టి లాగుతుంటుంది. బాబా చెప్పినట్టుగా 13వ అధ్యాయంలో అది హరి యొక్క ఆదిమాయ, బ్రహ్మతోనే జగడగొట్టేస్తుంది. దాని ముందు దుర్బలుడునైన ఫకీర్ని, నేను ఎంతటి వాడిని, నేను తనని మర్చిపోదాం అనుకున్నా తను నన్ను మర్చిపోకుండా నన్ను వెంబడిస్తూనే ఉంది. ఎంతో జాగ్రత్త ఉన్నా కూడా అది నన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఫకీర్ని, ఇల్లు వాకిలి లేనివాడిని, ఒక్క చోటనే స్థిరంగా కూర్చొనున్నా అయినా సరే అది మాయ నన్ను విడిచిపెట్టడమే లేదు. అఖండ హరిభజన లేకుండా మాయ విచ్ఛిన్నం కాదు. కాబట్టి ఆయన అందుకనే అల్లా మాలిక్, అల్లా మాలిక్ అని ఎప్పుడు అల్లా స్మరణ. అల్లా అంటే భగవంతుడు అని, అందరికీ యజమాని అని. ఒక పర్యాయం అల్లా అంటారు, ఇంకో పర్యాయం పరమేశ్వరుడు అంటారు, ఇంకో పర్యాయం శ్రీహరి అంటారు.
సబ్కా మాలిక్ ఏక్ అని ప్రవచించిన బాబా, ఆచరించి చూపించిన బాబా భగవంతుని ఉద్దేశించి చెప్తారు ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు భగవంతుడి స్మరణలో ఉంటే మాత్రమే మాయ నుంచి మనం, లేదా మాయను మనం తరించగలం, మాయ ప్రభావానికి లోను కాకుండా ఉండగలం అంటారు. అలాంటి గురువులు, సద్గురువులు మనం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన చుట్టూ కూడా. మనం వాళ్ళని గుర్తించి వాళ్ళని సేవ చేసుకునే భాగ్యం మనకు నిజంగా లేదనే అనుకోవాలి. నేను నిన్న కూడా ప్రస్తావించాను, సద్గురు నిజానంద శేషమాంబ అమ్మగారు అచల మార్గంలో ఉన్నటువంటి గురువు. అమ్మ 106 సంవత్సరాలు అమ్మ జీవించారు. మొన్న ఈరోజు సాటర్డే, శనివారం అండి, గురువారం ఉదయం 9 గంటలకు అమ్మ శరీరం సాధించారు. అమ్మ 16 ఏళ్లకే భర్త చనిపోతే అమ్మ గడిచిన 90 ఏళ్ళ నుంచి కూడా అచల మార్గంలో గురువుని ఆశ్రయించి ఉండి ప్రాపంచికతని విడిచిపెట్టి, దేహం స్ఫురణ విడిచిపెట్టి, ఆత్మ పైననే తమ మనస్సుని లగ్నం చేసి, తమ గురువుల ద్వారా అమ్మ ఏం గ్రహించారో, ఏం పొందారో వాటన్నిటినీ మనందరికీ పంచిపెట్టి, ప్రేమని పంచిపెట్టి, నెల్లూరు పట్టణానికి ఇప్పుడైతే బైపాస్కి 2.5 కిలోమీటర్లే. బైపాస్ లేనప్పుడు మనం బాలాజీ నగర్ ఆ ప్రాంతాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఒక 5 లేక 6 లేక 7 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి చింతారెడ్డిపాలెం గ్రామంలో అమ్మ ఉన్నారు. అమ్మ ఇల్లే అమ్మ ఆశ్రమం. 106 సంవత్సరాలు అమ్మ శరీరంతో ఉన్నారు. నేను మీకు అమ్మ ఫోటో చూపిస్తాను. అమ్మతో మా భాగ్యం 2009లోనే, నాకు ఇంకెంత మించి నాకు వేరే టెక్నాలజీ తెలియదు మీకు ఎలా షేర్ చేసుకోవాలో. అమ్మని దర్శించుకోండి. చూడండి ఆ పవిత్ర శరీరానికి ఎంతటి వర్చస్సు ఉందో. ఆశ్చర్యపోయాను నేను. 106 సంవత్సరాలు అమ్మ శరీరంతో ఉన్నప్పుడు అసలు ఆ వర్చస్సు చూసి నేను ఆశ్చర్యపోయాను. వెలిగిపోతున్నారు అమ్మ శేషమాంబ. వాళ్ళు గురు మార్గంలో పెట్టుకున్న పేరు నిజానంద, సద్గురు నిజానంద శేషమాంబ. అమ్మ పాదాలు, అమ్మ పాదాలు నమస్కారం పెట్టుకోండి. నమ్మకం ఉండేవాళ్ళు మంచిది. మీకు రాదమ్మా. కాబట్టి వాట్సాప్ గ్రూప్లో ఉంది ఫోటో. కాబట్టి అమ్మతో మా భాగ్యం ఏంటంటే 2008లో సత్సంగాలతో పరిచయం. సత్సంగాలకి బావగారు తీసుకొచ్చుకొని కూర్చోబెట్టింది 2008లో. అమ్మ దగ్గరికి 2009లో మేము సభ్యులు అందరం వెళ్ళాము నెల్లూరులో ఉండగా. అమ్మని అప్పుడు అలా దర్శించుకున్నాం. అమ్మ కూడా ఆ రోజు సత్సంగం చేశారు మా అందరికీ. అమ్మ మేము తిరిగి వచ్చేటప్పుడు సాంఖ్యాశాస్త్రం అంటే తత్వ విచారణ ఆ గ్రంథాన్ని ఇచ్చారు. దీన్ని చదువయ్యా అని ఇచ్చారు. సరే, దాన్ని నేను ప్రతులు తీసి వేరే జెరాక్స్ కాపీస్ తీసి స్పైరల్ బండ్ చేయించి మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను, సత్సంగ బృందంలో ఉండే ఫ్రెండ్స్కి. 2009లో అమ్మ గ్రంథం ఇచ్చారు. 2020లో 2 సార్లు అంతకుముందే నేను ట్రై చేశాను, కానీ నాకు అర్థం కాలేదు వాస్తవంగా. 2020లో ఒకసారి బాబా గారిని, కరోనా పీరియడ్ అప్పుడు ప్lenty ఆఫ్ టైం ఉండింది. అప్పుడు డ్యూటీ కూడా రోజు మార్చి రోజు డ్యూటీకి వెళ్ళేటట్టుగా డ్యూటీస్ పడ్డాయి మాకు. విజయవాడ ఆర్ఎన్బి హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు. సరే, రోజు మార్చి రోజు వెళ్ళేవాళ్ళం కాబట్టి ఒక రోజల్లా ఫ్రీగా టైం ఉండేది. కరోనా పీరియడ్ అప్పుడు ఇంక వేరేది ఏముంది మనకి. అప్పుడు ఆ గ్రంథం తీసి నేను బాబా గారికి నమస్కరించుకుని, దీన్ని అర్థమయ్యేటట్టు చేయండి బాబా, అసలు అర్థం కావట్లేదు ఆ భాష కానీ అదంటే బాబా దయ, కాస్త అర్థమయ్యేటట్టు చెప్తే సాంఖ్యశాస్త్రం
అని కొన్ని వీడియోలు కూడా నేను చేస్తున్నాను ఇంతకుముందు. ఆ గ్రంథాన్ని అనుసరించి మనం చేసుకున్నవి. ఎంత జ్ఞానం ఉందో దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, శరీర భావన ఇదిగో ఈ పొల్ల తీసి పక్కన పెట్టినంత సులువుగా వెళ్ళిపోద్ది. అంతటి శక్తి ఉంది. అటువంటి గ్రంథాన్ని అమ్మవాళ్ళు చెప్పుకుంటుండేవాళ్ళు. గురు మార్గంలో చక్కటి కీర్తనలు మా అమ్మ దగ్గర ఆ భక్తులు చేసేవాళ్ళు. నిన్న కూడా మొన్న అమ్మ 9 o'clockకి గురువారం ఉదయం 9 గంటలకు అమ్మ శరీరం చాలిస్తే అప్పటి నుంచి కూడా నిన్న 12:20కి వాళ్ళు దేహాన్ని బాక్స్లోంచి బయటకు తీసి ఇంకా పూజ కార్యక్రమం చేశారు. కాబట్టి ఆ ఇంచుమించు గురువారం నుంచి శనివారం శుక్రవారం వరకు 24 hours పాటు అమ్మ పవిత్ర శరీరం దగ్గర కీర్తన సత్సంగాలు జరుగుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. అక్కడ మొన్న సాయంత్రం తెలిసింది, అమ్మ శరీరంతో ఉండగానే అమ్మ అవసాన దశ ఉంది, ఏ రోజు ఏమవుద్దో అని తెలిసింది, కానీ భాగ్యం లేదు. సరే ఆ లాస్ట్ ఇయర్ వరకు అంటే ఆ డ్యూటీలో ఉన్నాను అని చెప్పుకునేందుకు అవకాశం ఉండేది. కానీ జనవరిలో నేను రిటైర్ అయ్యాను. లాస్ట్ ఏప్రిల్లో నెల్లూరు వచ్చాం. మేము నెల్లూరు వచ్చి కూడా 9 నెలలు అయింది. అమ్మ అడుగుతుండేవాళ్ళంట, మరి సుబ్రహ్మణ్యం ఏం చేస్తున్నాడు, ఎట్టున్నాడు అని. అమ్మ అడుగుతుండేవాళ్ళు. అమ్మ అడిగే తెలుస్తూనే ఉండింది. ఇదిగో అదిగో అనుకుంటూ అశ్రద్ధ, బద్ధకం, భాగ్యం లేకపోవడం అన్నీ కలిసి ఉంటాయి. ఏదన్నా కూడా అదృష్టం ఉండాలి. దేనికైనా మన ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. అమ్మని తెలిసి కూడా నేను పోదాం అనుకుంటూ అలా గడిచిపోయింది. తీరా అమ్మ దేహం చాలించాక గురువారం సాయంత్రం తెలిస్తే నేను ఉదయం వెళ్ళి అమ్మ పవిత్ర శరీరాన్ని దర్శించుకొని అక్కడ ఆ సంకీర్తన సత్సంగాల్లో కూర్చొని ఇంకా అమ్మ శరీరం వాళ్ళు ఆ పూజలు స్టార్ట్ చేసి దొరకుండి అమ్మకి నమస్కారం పెట్టుకొని తిరిగి రావడం జరిగింది. అంటే సద్గురు ఏ మార్గంలో ఉన్నా, ఏ సంప్రదాయంలో ఉన్నా సద్గురువే. వచ్చేసి చూడండి 100 సంవత్సరాలు చివరికి లాస్టు నాకు తెలిసి 8-9 ఏళ్ళు అమ్మ మంచంలోనే ఉన్నట్టున్నారు. అందుకని ఆ ప్రక్కనంతా పుళ్ళు పడిపోయాట. లాస్ట్ బాగా ఇబ్బందికరంగా ఉండారని చూసిన వాళ్ళు మనవాళ్ళు చెప్తున్నారు. కానీ అమ్మకి దయాస్ఫురణ లేదు. ఒకసారి ఆ అమ్మ ఫోటో ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా పరిశీలించండి. ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టే ఉన్నారు. ఎంత వెలిగిపోతున్నారో. అది వాళ్ళలో ఉండే జ్ఞానమే ఆ విధంగా ప్రతిఫలిస్తుంది, అంత కాంతితో, అంత వర్చస్సుతో. అలా అతి చేరువలో ఉన్నటువంటి సద్గురువు మొన్న భగవతైక్యం చెందారు. సద్గురు నిజానంద శేషమాంబ గారు 106 సంవత్సరాలు అమ్మ శరీరంతో జీవించారు. అక్కడ ఉన్నప్పుడే అమ్మని దర్శించుకోవడానికి, అమ్మ పవిత్ర శరీరాన్ని దర్శించుకోవడానికి ఇంకొక అవధూత వచ్చారు. నెల్లూరులో ఉంటారు వీరు. ఒకటునాథ స్వామి. వీరు కూడా మా సత్సంగ సభ్యులకు వారి మెడలో చిత్రపటం ఉంది కదా, అది వాళ్ళ గురువు గారిదట. ఎప్పుడు ఆ గురుగా చిత్రపటం ఆయన మెడలో అలా ఉంచుకుంటారు. ఈ స్వామి 2009లోనే వీరి పరిచయం మాకు నెల్లూరులో. దిగంబరులు అప్పట్లో, కానీ దిగంబరంగా ఉంటే ఎట్టా నువ్వని అమ్మ చెప్పిన తర్వాత ఆయన అప్పటి వరకు గోతాలు కట్టుకుంటుండేవాళ్ళు. గోతాల స్వామి అనేవాళ్ళు. నెల్లూరులో గోతాల స్వామి అంటారు ఆయన. తర్వాత అమ్మ చెప్పంగా ఆయన ఆ పంచె ఒకటి నడుముకి అలా కట్టుకుంటున్నారు. ఇప్పుడు వారు కూడా అమ్మ దర్శనానికి రావడం జరిగింది. సరే, వారి దాదాపు 16-17 ఏళ్ళ తర్వాత తిరిగి ఆయన పునర్దర్శనం మాకు. వారిని కూడా దర్శించుకొని గుర్తుపట్టారు ఆయన, మీరు పలానా కదా అని. అలా మనం మన సద్గురు స్మరణలో ఉంటే, ఇదిగో అటువంటి సద్గురు శరీరం విడిచిపెట్టినప్పుడు అప్పుడైనా సరే వారి దర్శనానికి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చారు బాబా. అక్కడ సత్సంగంలో సంకీర్తనలు కాసేపు కూర్చునే అవకాశం ఇచ్చారు. గురువు గురించి 4 మాటలు అక్కడ పంచుకునే అవకాశం ఇచ్చారు. అదిగో ఇంకొక అవధూత గారి దర్శనం, ఆయన చరణ స్పర్శ, ఆయన చరణధూళి శిరస్సు మీద ధరించే అవకాశం.
ఆయన దిగంబర్లుగా ఉండేటప్పుడు ఒకసారి నెల్లూరులో మన ఇంటికి వచ్చారు, సత్సంగం చేశారు. ఆయనకి ఇంట్లో మనం స్నానం కూడా చేయించాం. అప్పుడు ఎలాగ ఉన్నారో స్వామి ఇప్పటికీ అలాగే ఉన్నారు. 76 సంవత్సరాలు అయ్యారు నాకు అని అన్నారు. సార్ సార్ అంటుంటే నన్ను మీరు సార్ అనొద్దండి అంటే, ఏమయ్యా సార్ అని పిలిస్తే, వద్దు సార్ అట్ట వద్దు స్వామి, సార్ అని పిలవద్దు మీరు అని నేను అన్నాను. అమ్మ కూడా, శేషమ్మ గారు కూడా నెల్లూరులో అప్పట్లోనే ఒకసారి ఇంటికి వచ్చారు. మా సత్సంగం రండి, మా సత్సంగం చేయండి అమ్మ అంటే వచ్చారు వస్తాను ఆయన అందరూ వచ్చారు. నెల్లూరులో మన ఇంట్లో అమ్మ సత్సంగం చేశారు. అప్పటికే 2009, 17 సంవత్సరాలు తీసేద్దాం అంటే 17 సంవత్సరాలు తీసేస్తే ఇప్పుడు 89 ఇయర్స్. అమ్మకి అప్పుడు 89, 90 ఏళ్ళ వయసులో. దురదృష్టం ఏంటంటే ఆ రోజు లిఫ్ట్ పనిచేయాల. మాది 4వ ఫ్లోర్లో ఉండేది, ధీరజ్ హైట్స్ అపార్ట్మెంట్, అన్నమయ్య సర్కిల్. ఇప్పుడు 4 ఫ్లోర్లు పాపం పనిచేయలేదు. ఎప్పుడు ట్రబుల్ అప్పుడప్పుడు వచ్చేది. ఆ రోజు ఇన్సిడెంట్లుగా ఆ రోజు వచ్చింది. 4 ఫ్లోర్లు ఏం బాధపడలేదండి. కాస్త నా భుజం మీద చేశారు, అలాగే ఎక్కుతూ వచ్చారు. కానీ రాత్రి కాళ్ళు వచ్చాయి. నేను పాదసేవ చేస్తూ కూర్చున్న అమ్మకి. తర్వాత లిఫ్ట్ బాగైంది. ప్రక్క రోజు అమ్మ మళ్ళీ దిగారు. నేను ఇంట్లో పోయి డ్రాప్ చేసి వచ్చాను వాళ్ళ ఊళ్ళో. అంతే, మళ్ళీ నేను అమ్మని దర్శించుకోలేకపోయా. నెల్లూరుకు వచ్చిన 8-9 నెలల్లో ఒక్కసారి పోయి రావాల్సింది. పోదాం అనుకుంటూనే పుణ్యకాలం గడిచిపోయింది. అందుకే రేపు చేద్దాం అనుకున్న పని ఈరోజు చేయాలంటారు, ఈరోజు చేద్దాం అనుకున్న పని ఇప్పుడే చేయాలంటారు విఘ్నులు. సంవర్తనం వచ్చేసింది అలా. కాబట్టి అమ్మని సశరీరంతో ఉన్నప్పుడు దర్శించుకోలేకపోయాను. కానీ బాబాగారి దయతో నిన్న వెళ్ళి అమ్మ ఆ పవిత్ర శరీరాన్ని చివరి రోజు దర్శించుకొని రాగలిగాను. గురువే, ఏ మార్గమైనా కూడా అదే ఆ సద్గురువు యొక్క కరస్పర్శకి ఎంత శక్తి ఉందో సచరిత్ర చెబుతుంది. ప్రళయాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరాన్ని దహింపచేసి భస్మీభూతం చేస్తుంది. కాబట్టే గురువు ద్వారా మాత్రమే మోక్షం సాధ్యం. గురువు విన జ్ఞానప్రాప్తి లేదు, జ్ఞానప్రాప్తి లేనిదే మోక్షం లేదు. కాబట్టి మన భారమంతా సద్గురువుకి సమర్పించి గురువు యొక్క లేదా హరి యొక్క చరణస్మరణం, దీనితోటే భావభయ హరణం. కలియుగంలో శరణాగతులకు ఇది ఒక్కటే శరణం అని 45వ అధ్యాయంలో స్పష్టం చేశారు బాబాగారు. అటు మనం సత్సంగాల ద్వారానో పారాయణ ద్వారానో హారతులు, నామస్మరణ, నామ సంకీర్తన, ఇంకా షిరిడికి వెళ్ళటాలు రావటాలు, సామూహిక పారాయణలు, లేదా ఇతరితర బాబాగారి మందిరాల్లో సేవలు, వీటన్నిటి ద్వారా ఆయన మనకి ఏ సేవనిచ్చారో ఆ సేవ ద్వారా బాబాగారి చరణాలు దృఢంగా పట్టుకొని కనుకుంటే చాలు, భారం ఆయన మోస్తారు. కాబట్టి బాబాగారిని పరిపూర్ణంగా నమ్ముకుందాం. ఆయన పాదాలపైనే ఆధారపడి మనం ఉందాం. ఆయన ద్వారానే గురువే మన సత్యలు చెప్తున్నట్టుగా 6వ అధ్యాయంలో అది ప్రాపంచిక విషయంలోనైనా పారమార్థిక విషయంలోనైనా సద్గురువే గనక మన నావికులైతే ఆయన మనల్ని అత్యంత క్షేమంగా తీరానికి చేర్చుతారు. కాబట్టి మనం గృహస్థలం, ప్రాపంచకం ఉంది, పరమార్థం కూడా కావాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ రెంటిల్లోనూ కూడా బాబాని ఆశ్రయిస్తే నమామి ఈశ్వరం, కోరికలు తీర్చే, ప్రాపంచికుల కోరికలు తీర్చే ఈశ్వరుడు నువ్వేనయ్యా. అలాగే ముముక్షవుల్లో ఉండే కాముకతను, కోరికలను నశింపచేసి నిష్కాములుగా మలుచుకునే సద్గురువు ఈశ్వరం, సద్గురుం సాయినాథం, రెండు ఆయనే. కాబట్టి బాబాను ఆశ్రయిస్తే ఇటు మనకు ప్రాపంచిక పరంగా రక్షిత ఉంటుంది, అలాగే ఆధ్యాత్మికంగా మనలో ఉండే కోరికలను నశింపచేసి నిష్కాములుగా మలుచుకునే సద్గురువు ఆయనలోనే ఉన్నారు. ఇలా ఈ 2 పాత్రలు అత్యంత శక్తివంతంగా బాబాగారు అత్యంత సమర్థవంతంగా ఆయన పోషిస్తూ ఉంటారు. అందుకనే బాబాగారి అవతారం పరిపూర్ణ అవతారం.
నా భూతో నా భవిష్యత్తు. కేవలం బాబాగారు శరీరం విడిచిపెట్టి ఇప్పటికీ 1918, ఇది 26లో ఉన్నాం. సో 108 సంవత్సరాలే అండి. 108 సంవత్సరాలు ఇంకా పూర్తి కాల. కానీ ఎంతగా వ్యాపించారు బాబా. చిన్న చిన్న గ్రామంతో సహా సాయి మందిరాలు వచ్చేసి భజనలు సంకీర్తనలు జరుగుతున్నాయి, పారాయణ జరుగుతున్నాయి, సత్సంగాలు జరుగుతున్నాయి. రోజు 4 హారతలు ఇస్తుంటారు మందిరాల్లో, రకరకాల సేవలు చేస్తుంటారు, మరి అన్నదానాలు చేస్తుంటారు. ఇంతగానో కేవలం 108 సంవత్సరాల్లో వారి శరీరం విడిచిపెట్టాక ఇంత శీఘ్రంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అలా ఎట్లా గలిగారంటే ఆయన పంచుతున్న ప్రేమే, ఆయన ఇస్తున్నటువంటి అనుభవాలే. బాబాగారిని కాస్త విశ్వసిస్తే తెలుస్తుంది బాబాగారు ఎవరో. కాబట్టి మిత్రులారా, మన భాగ్యం, మనల్ని ఆయన తమ వద్దకు లాక్కున్నారు. ఆమెని 3 ఏళ్ల పసిపాపని ఆయన అద్దెం పట్టుకుని కూర్చోబెట్టుకున్నట్టుగా ఒడిలో మనందరినీ ఏదో ఒక సేవ ద్వారా ఆయన అదిం పట్టుకొని తమ్ముళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఆ బంధం ఎప్పటికీ అలాగే స్థిరంగా ఉంచుకుందాం. నిత్యం గురు స్మరణలో మనం ఉందాం. మరింతగా భక్తి శ్రద్ధలతో బాబాగారిని సేవించుకుందాం. మరింతగా వారికి దగ్గరవుదాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఇదండి ఈరోజు సత్సంగం. తిరిగి ఇంకో సత్సంగంలో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. శ్రీ సాయిబాబా. నమస్కారం.